ఫోన్లోకి వెళ్ళి పైసలు పోతలేవురా? ఎందుకు పోతలేవు అంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉందన్నట్టు కదా కొట్టలు కాదు లేవు మన అంటే చిటక్ చిటక్ ఉంటే కొట్టు లేకపోతే ఏదో దాపిస్తుడు ఊరంతా పైసలు తాపిస్తుడు ఓటెత్తే ఎట్లా ఓన్ అడగాలి ఓటు నాకు అర్థమవుతుంది నాకేమవుతుంది కాబట్టి నాకు అర్థమవుతుంది. అరే ప్రవీణ్ గారు ఈయన ఉంది కదా ఎట్లనే ఇంక ఒక కోటి బొక్క పెడదాం. $190 క్యాష్ ఇస్తా, 200 ఫోన్పే కొట్టరా ప్రవీణ్. క్యాష్ ఇస్తారా? ఇస్తారా? అదే ఇస్తా కదా, నమ్మకం లేదా? నమ్మకం ఉంది కానీ పైసలు లేవు. నీ దగ్గర కూడా లేవు, నాకు అర్థమైపోయింది. కానీ దా ఇంకో లెంగ పంపి మరి. అన్నా ఒక $100 ఇస్తా, ఫోన్పే ఒక 200 రావాలి. నువ్వు మా బాబా ఏమేమి అసలు ఒక అడుకుంటాడు ఇంకో అడుకుంటాడు ముగ్గురు కదరా సగ్గుతుంది ఎట్లా మరి ఇంకేం ముగ్గురు టెన్షన్ మనకు కళ్యాణ్ అదే అవును అసలు మనం కళ్యాణ్ ఆయనకు ఒక 90 ఎపిసోడ్ వాడు 2 ఫుల్ బాడీలు ఎపిసోడ్ ఎగరాని అమ్ముతాడే మరి ఫస్ట్ పని కోపియాలి అంతే. చల్ పని తెలుసుకోదా మరి అని ఫోన్ చేయ నువ్వు అన్న ఫోన్ చేస్తే ఇంకా తొందర వస్తుంది. తెలుసుకున్నాం పని మరి పట్టుకొని వచ్చేసి మరి అన్నా క్యాన్సల్ అరే వాడే అతను చూడు రే తెప్పించుకోవాలి చేయాలి. మందు మానేయాలని ఉన్నది మానేసే రందిలో ఫుల్లేస్తాను మరి అన్న అట్లా కాదన్నా అరే అట్లా కాదే నేను చెప్పేది పైసలు ఉంది హలో అన్న అట్లా కాదే అన్న 1 కిలో చికెన్ కూడా తొందర వస్తున్నా పంపిస్తున్నా అంతే అన్న. ఉల్లకాయలు అన్న $200 కొట్టు సరే. అన్నా నేను చెప్పేది నేను చెప్పేది రాయ ఇక మీరు మొత్తం అన్న నేను చెప్పేది రాయే ఇక మీ అంతా మీరే పోతారు ఇక సరే. ఇప్పుడు అన్న నేను మందు బంద్ చేసిండే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుంది. కోటర్ ముంగట ఉంటే వాటర్ అడుగు
నువ్వు మందు పని చేసినావా? ఎవరో పెంటల కాల్సీసా కనిపిస్తే నీళ్ళు పోసుకొని తాగే రకం నువ్వు బంద్ చేసినావా? సత్యపూస మాటలు మాట్లాడుతున్నావు. ముక్కలేందే సుక్కది కదా నీకు. నువ్వు మందు బంద్ చేసినా ఎట్లా మళ్ళా మేము చెప్పురా. అరే అసలు నువ్వు ఎందుకు పని చేసావురా? మరి నువ్వు మళ్ళీ చాలా చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాం మరి పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? అరే నువ్వు మందు ఎందుకు పని చేసావురా? పుసుక్కు నా 4 రోజులు ఏడ బంద్ చేస్తే మంచిగా అయితేనేమో అని అనుకుంటున్నా అన్న. మాకు కూడా అది డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? మంచి డాక్టర్ని చూపించుకోవాలన్నా. నువ్వు పోవాల్సిన డాక్టర్ దగ్గరికి కాదురా. झंडा झंडा काल भैरवा संतुष्टा काल भैरवा संतुष्टा काल भैरवा संतुष्टा A few moments later. అన్న నాకేమైనా దయ్యం పట్టిందా? గిడి తోలుకొచ్చిర్రు. అరే పిచ్చోడా, నీకు రోల్కొస్తే నీ బాబా అన్ని నయం చేస్తాడు. నువ్వు తాగుతావు, 10 మందికి తాగిపిస్తావురా. అంతే. ఇప్పుడు వీడికి వచ్చిరోడు. అరే మొత్తం మందాల కూడా ఫుల్ తాగుతారా? చెప్తా. ఏమిరా ఏమైంది? బావా ఏం చెప్పమంటావు మా బాధ? చెప్పండి. మావాడు మంద అవుతలేడు. ఏమిరా అందరేమో బంద్ చేయాలని అనుకుంటే నువ్వేమో తాగాలని కోరుకుంటున్నారేమ్రా మీరు? అది తాగుతూనే మాకు తాగిపిస్తాడు మరి. అంటే ఎందుకంటే వీడు తాగుతూనే మాకు తాగిపిస్తాడు బావా. అట్లా దోస్తుని ఖరాబ్ చేస్తారా మీరు? చిన్నప్పటి నుంచి ఏమైనా సత్యపుష్ప అనుకుంటారా బావా? మొత్తం తాగు. అరే ఇంటరే ఇది మీరు రోడ్ నేను ఏది చేసినాక తాగకపోతే ఎట్లారా మరి? ఆర్ట్స్ చూస్తావా? ఎక్కడికి రా నన్ను తీసుకుపోయేది? వాడు ఫుల్ తాగేటట్టు మంచిగా రోజు నిమ్ముగా మేము మంచిగా కృషి చేసేటట్టు చేస్తా. అమ్మయ్యా, ఇంతకన్నా ముంగడ తోలుకోవడం కూడా మాతో కాకపోయింది. బాబరు ఉన్నాడు బాబా. झंडा 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 మందు నా మందు అడుగుతున్నాడు. మరి మావాడు మంది అడుగుతున్నాడు. నా కిడ్నీలు అన్ని అమ్ముకుంటా అంటారు కదరా. అన్న పోదామా? చికెన్ పట్టిస్తానండి ఇప్పుడు. నడు అన్నా, 2 ఫుల్ బాటిల్ పక్కకెట్టు. కళ్యాణ్ గారు వస్తుంది, కట్టేస్తాడు బిల్లు. నువ్వు టెన్షన్ తీసుకో. ఒక 2 కిలోల చికెన్ పట్టు. అయిపోయింది. ఏమైందిరా? నేను బంద్ చేసా. అందుకే నేను బంద్ చేసింది తాగుడు కాదు, తాగిపిచ్చుడు. ఈ బాబా Run. ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. అందరికి ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A to Z బ్లాగ్స్. ఇంకా ముందు అయితే ఇంకా మంచి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం.
మంచి మంచి కంటెంట్లు అయితే అనుకుంటున్నాం. సో ప్లీజ్ మాకైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. A to Z Vlogs. Thank you very much. Bye.